ఏమైందమ్మా? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే కెమెరా లేకుండా ఓవర్ యాక్ట్ చేసేస్తుంది. షూటింగ్ అదే బాబు, లూటింగ్. ఆవిడ మెడలో సూత్రాలు ఎవరు తెంపుకుపోయేట. పిల్లలకి టిఫిన్ క్యారేజ్ ఇద్దామని బయటకు వచ్చా. ఎవడో దొంగ సచ్చినోడు వెనక నుంచి వచ్చి పుట్టక్కని తెంపకపోయాడు. వాడు ఎలా ఉంటాడు? ఏ నువ్వు పెంచుకుంటావా? వాడు ఎలా ఉంటే నీకెందుకయ్యా? తిరిగి వస్తాడా? తెంపుకుపోయింది తెచ్చిస్తాడా? నోర్మి అక్కయ్య గారు. అయ్యో, 3 కాసులు పెట్టి మొన్ననే చేయించారు. ఎవరు బావగారా? ఏమయ్యా, నీ వయసు ఏంటి, ఆవిడ వయసు ఏంటి? నేను అక్కయ్య గారు అనగానే వెంటనే నువ్వు బావగారు అనేయాలా? కొట్టేనంటే కడజోడు పగిలిపోద్ది. అక్కయ్య గారు మీరు బాధపడకండి. ఆడపడుచులు కంట తడి పెడితే అన్నమ్మతో కూడా ముట్టలేని పిచ్చి బ్రదర్ని ఇంట్లో తెలిస్తే నరికి పోగులు పెడతారు. ఇలా జరగడం ఇది 3వ సారి. నా తల్లే, దేని కొరకు మీ చింత? అప్పారావు ఉన్నాడుగా మీ చెంత. ఇది నా స్లోగను. 10 నిమిషాల్లో 3 కాసుల గొలుసు సూత్రాలతో సహా ఇప్పిస్తా. నిజంగానా? నా మాట నమ్మండి. ముందు గొలుసు తీసేసుకోండి, ఆ తర్వాత బావగారిని స్కీముల్లో చేర్పించేద్దాం. వీడెవడే బ్రోకర్ లా ఉన్నాడు. సరే పద బాబు. షాప్ ఎక్కడా? ఈ పక్క సందులోనే. నేను రావాల్సిన అవసరం లేదు, ఈ అడ్రస్ తీసుకెళ్తే సరిపోతుంది. అప్పారావు పంపించాడని చెప్తే మిగతా విషయాలని వాళ్లే చూసుకుంటారు. వస్తా తమ్ముడు. చూడండి అక్కయ్య గారు, బంగారం విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే మీకు అవసరమైతే ఈ అప్పారావుని తలుచుకోండి. వెళ్ళండి. అలాగే.